మామూలుగా నిన్న చెప్పుకున్నాం యాక్చువల్‌గా హెచ్-1బీ వీసాకి సంబంధించి ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ అంటారు దాన్ని. ప్రొక్లమేషన్ డిక్లేర్ చేశాడు. ఆ ప్రొక్లమేషన్ ప్రకారం ఏందంటే హెచ్-1బీ వీసా అంటే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు దీన్ని. అంటే ముఖ్యంగా ఏందంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ వీసా ఇస్తారనమాట. హెచ్-1బీ వీసా అంటారది. ఇది జనరల్‌గా 3 ఇయర్స్ ఉంటది. దాని తర్వాత ఇంకొక 3 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి గ్రీన్ కార్డ్ అప్లై చేసి అది పెండింగ్‌లో ఉంటే మళ్ళీ గూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇది జనరల్‌గా ఉన్నది. మన ఈ మొత్తం వరల్డ్ నుంచి ప్రపంచం నుంచి అమెరికాకు హెచ్-1బీ వీసా అప్లై చేసే దాంట్లో 72% ఇండియన్స్ అప్లై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ అంటే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అక్టోబర్ నుంచి వాళ్ళు చేస్తారనమాట. అలాగా ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో 1,10,473 మంది ఇండియన్స్ అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఇందులో కూడా 35% తెలుగు వాళ్ళు. అంటే ఇండియన్స్ అప్లై చేసే ఈ 1,00,000లో మళ్ళీ 35% తెలుగు వాళ్ళనమాట. విద్యార్థుల్లో కూడా మొత్తం ఇండియా నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల్లో 56% తెలుగు విద్యార్థులే ఉంటారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువగా చేస్తారు. అందుకని ఈ నిర్ణయము తెలుగు వాళ్ళ మీద, ఇండియన్స్ మీద కూడా బలంగా పడింది. అంటే ఫస్ట్‌లో మనకి చెప్పింది ఏంటంటే హెచ్-1బీ వీసా ఫీజ్ అనేది అంతకుముందు మాక్సిమం అంటే $10,000 ఉండింది. $1,00,000కి పెంచేశాడు. అంటే ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా పెంచడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు. సో $1,00,000 అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 88,09,000 దాదాపు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు రూ. 88 ఒక డాలర్‌కి $88.09 ఎంతో ఉంది. సో అందువల్ల 88,00,000 పే చేయాలి. ఏది ఆ కంపెనీ పే చేస్తుంది. మనం వెళ్ళే కంపెనీ. ఆ కంపెనీకి అది బర్డెన్ అవుతుంది. అది మన సాలరీ మీద ఎఫెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్‌లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. రెండోది ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఈ ఫీజు కట్టాలనేది కూడా బిగినింగ్‌లో చెప్పారు. దాంతో ఒక్కసారి కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. రెండోది ఈ వీసా ఉండి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు అమెరికాలో వెళ్ళారు. వాళ్ళు వీసా ఉంది. మళ్ళీ ఏదో పని మీద ఇక్కడికి వచ్చారనుకో, మళ్ళీ రీఎంట్రీకి కూడా ఫీజు పడుతుంది అనే ఒక ప్యానిక్ దీంట్లోకి వెళ్ళిపోయారు. అందుకని అమెరికన్ కంపెనీలు కూడా మీరు ఏ దేశంలో ఉన్నా అర్జెంటుగా అమెరికాకు వచ్చేయండి అని వెళ్ళిపోవడం వల్ల మొత్తం అందరూ ఎయిర్పోర్ట్లలో కిక్కిరిసిపోయి ఫ్లైట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. కొంతమంది వేరే దేశాలకు పోవడానికి ఎయిర్పోర్ట్లకి వచ్చినాక ఈ ప్రొక్లమేషన్ కనబడేసరికి ఎయిర్పోర్ట్ల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక కన్ఫ్యూజు, భయము అన్న వాతావరణం నెలకొనింది. ఒక గందరగోళం అయితే నెలకొంది. దీంతో వాళ్ళ మళ్ళీ అమెరికన్ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది నిన్న. కరోలిన్ లెవిట్ ఆవిడ ప్రెస్ సెక్రటరీ వైట్ హౌస్కి. ఆమె ఒక ట్వీట్ చేసింది డీటెయిల్గా. ఆ ట్వీట్లో ఏంటంటే మీరు కన్ఫ్యూజ్కి గురి కావద్దు, ఇది ఎవ్రీ ఇయర్ ఫీజు కాదు. ఆల్రెడీ ఉన్న హెచ్-1బీ వీసా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు. కొత్తగా అప్లై చేసాం ఇప్పుడు అక్టోబర్ తర్వాత కొత్తగా దాన్ని హెచ్-1బీ లాటరీ అంటారు. లాటరీ సైకిల్ అంటారు. అంటే అప్లై చేసిన వాళ్ళకి అందరికీ రాదు. ఆ లాటరీ సైకిల్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అప్లై అవుతుంది. అది కూడా వన్ టైం ఫీజే. ప్రతిసారి రెన్యువల్కి ఏమి ఉండదు. వన్ టైం ఫీజే ఇది అనేది ఆమె క్లారిటీ ఇచ్చింది. అట్లాగే ఈ ఆల్రెడీ హెచ్-1బీ వీసా ఉన్నవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళుంటే రీఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఈ ఫీజు వర్తించదు. కాబట్టి మీరు మామూలుగా ఇంతకుముందు ఎలాగైతే హెచ్-1బీ వీసా ఉండి కూడా మీ దేశాలకు వెళ్ళి వస్తున్నారో అలాగే వెళ్ళి రావచ్చు. కాబట్టి ఇదేమి ఇబ్బంది కాదు అనేది ఆమె చెప్పింది. సో ఇది ఒక రకంగా ఊరట అని చెప్పచ్చు. దీనికి మనోళ్ళు ఏం చేస్తారు, ట్రంప్ భయపడ్డాడు అది ఇది అని చెప్తున్నాడు. ట్రంప్ టాక్టిక్స్ ఏంటంటే ట్రంప్ మీద ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అప్రెంటిస్ అని. అలీ అబ్బాస్ అనే ఒక డైరెక్టర్ సినిమా చేశాడు. ఆ సినిమాలో వీళ్ళ గురువు రాయ్ ఖాన్ అనే ఒక గురువు ఉంటాడు ఇతనికి, ట్రంప్కి 80sలో. అతను 3 ప్రిన్సిపల్స్ ట్రంప్కి నేర్పిస్తాడు. 3 ఏంటంటే, ఒకటి అటాక్ 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 అటాక్, ఎవరినైనా ముందు అటాక్ చేసేయి అనేది నెంబర్ 1. నెంబర్ 2, నెవర్ అగ్రీ దట్ యు ఆర్ రాంగ్. నువ్వు తప్పు చేశాను ఎప్పుడు ఒప్పుకోవద్దు. తప్పు చేసినా నాదే రైట్ అని చెప్పు. అది రెండవది. మూడవది,
నెవర్ సే ఐ ఆమ్ డిఫీటెడ్. నేను ఓడిపోయానని చెప్పొద్దు. నువ్వు ఓడిపోయినా కూడా గెలిచానని చెప్తా ఉండు. ఈ 3 సూత్రాలు ట్రంప్కి నేర్పిస్తాడనమాట. ట్రంప్ ఆ 3 సూత్రాలను ఉపయోగించి అమెరికన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఎలా పైకొచ్చాడనేది ఆ సినిమా అనమాట. కరెక్ట్గా అదే రూల్స్ని ట్రంప్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో కూడా ఇవే పాటిస్తాడు. అటాక్ చేయడం, దాడి చేయడం, తర్వాత నాది రాంగ్ అని ఒప్పుకోకపోవడం, నాదే కరెక్ట్ అని చెప్పడం, మూడోది నేనే గెలిచానని చెప్పడం. ఇది అందువల్ల టారిఫ్స్ ప్రకటించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, వెనక్కి వెళ్ళానని ఒప్పుకోకపోవడం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రొక్లమేషన్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడేమో క్లారిఫికేషన్ అని చెప్పి ఇది వన్ టైం అంటున్నారు. సో అంటే ఒక భయభ్రాంతం చేయించి జనాల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడం అనేది ఒక స్ట్రాటజీగా ట్రంప్ అమలు చేస్తున్నాడు. కన్ఫ్యూజన్ ఒక్కోసారి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో భయాందోళనకు గురవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. అతను చిన్న రిలీఫ్ ఇస్తే కూడా ఆనందం వస్తుంది మనకి.